నమస్కారం అండి. డాక్టర్ శ్రీహర్ష నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. బేసికల్లీ మైక్రో సర్జరీ అంటే ఏంటి? మైక్రో సర్జరీ అంటే మైక్రోస్కోప్ ద్వారా సూక్ష్మమైన భాగాల్ని మనం ఐడెంటిఫై చేసి మనం ఆపరేషన్ చేయడం. సో వారికోసిల్ సర్జరీ మైక్రోస్కోప్ ద్వారా చేయొచ్చు. వేజెక్టమీ రివర్సల్ మైక్రోస్కోప్ ద్వారా చేయొచ్చు. మళ్ళీ వేజోస్టమీ, వేజో ఎపిడైమోస్టమీ అంటే ఏవేవైతే స్పర్మ్స్ని మళ్ళీ నార్మల్ పద్ధతి ద్వారా బయటకు వచ్చే విధంగా మనం రిపేర్ చేయొచ్చు, వాటన్నిటి మనం మైక్రోస్కోప్ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా పీనిస్లో, అంగంలో కూడా కొన్ని మనం మైక్రో సర్జరీస్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకొచ్చే సర్జరీ ఏంటంటే రక్త సరఫరా సరిగ్గా లేక అవి ఆ రక్తనాళాలు పాడైపోయి పేషెంట్కి ఎప్పుడైతే అంగస్తంభన దెబ్బతింటుందో అప్పుడు మనం చేసే ఆపరేషను. సో ఈ పేషెంట్స్కి మనం ఎప్పుడైతే ఈయన రక్తనాళాలు పాడైపోయాయని తెలుసుకుంటామో వాళ్ళకి ఇనీషియల్గా మనం కొంతమందికి మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తాం. మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఇంప్రూవ్మెంట్ రాకపోతే ఇంట్రా క్యావర్నోజల్ ఇంజెక్షన్ అంటాం. అంటే పీనిస్లోనే, అంగంలోనే కొన్ని ఇంజెక్షన్స్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. అవి సెల్ఫ్ ఇంజెక్టెడ్ మెడికేషన్స్ అనమాట. సో ఆ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్ ఇంప్రూవ్ అవ్వరు. దాని తర్వాత వాళ్ళకి అడ్వైస్ చేసే ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళకి పినైల్ ప్రాసెసెస్ అంటే అదొక పర్మనెంట్ ఇంపైరింగ్ సర్జరీ అనమాట. అంటే అంగం లోపల మనం 2 రాడ్స్ లాంటివి